సో మరి సిచ్యువేషన్ అంటే తెలుసుకుందాం. మనతో పాటుగా మౌలి గారు కూడా ఉన్నారు కాబట్టి మహబూబ్ నగర్ ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. సో మహబూబ్ నగర్ సార్. మనోజ్, మహబూబ్ నగర్ జిల్లా మనకు తెలుసు ముఖ్యమంత్రి సొంత జిల్లా. అక్కడ కొంత బీజేపీ కూడా బలంగా ఉంది. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ఎంపీ డీకే అరుణ ఉన్నారు. అక్కడ 2 ఎంపీ స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ గెలుచుకుంటే పోటాపోటీగా మరి మహబూబ్ నగర్ స్థానం నుంచి డీకే అరుణ గెలిచారు. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ ఎక్కువగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 18 మున్సిపాలిటీలు ఉంటే మహబూబ్ నగర్ జిల్లాలో మెజారిటీ 14 కాంగ్రెస్ పక్షాన వెళ్ళే అవకాశం ఉంది. దాదాపు 3 స్థానాల్లో బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ అయితే చాలా అతి తక్కువగా కేవలం 1 సీటుకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి చూస్తే దేవరకద్ర మున్సిపాలిటీ చూద్దాం. అక్కడ మొత్తం 12 స్థానాలు ఉన్నాయి, 12 వార్డులు ఉంటే అక్కడ ఇది బీజేపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ 6 స్థానాల్లో బీజేపీ గెలుచుకొని దేవరకద్ర మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగిరే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ 4 స్థానాలకే పరిమితం అవుతుంది. బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకో పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత చూస్తే అమరచింతలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ మ్యాజిక్ మార్క్ దాటి, అంటే 10 అన్నప్పుడు మ్యాజిక్ మార్క్ 6 అవుతుంది. ఆ 6 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలు, బీజేపీ మరో 2 స్థానాలు, మిగిలిన 4 స్థానాలని బీజేపీ బీఆర్ఎస్ చెరి సగం పంచుకుంటున్నాయి. ఆ తర్వాత చూస్తే 10 వార్డులతో భూత్పూర్, ఇది అతి చిన్న మున్సిపాలిటీగా చెప్పాలి భూత్పూర్లో, అయినా కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేస్తోంది. 10లో 6 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటే 2 బీఆర్ఎస్ అండ్ బీజేపీ చెరి సగం పంచుకోబోతున్నాయి. ఆ తర్వాత ఇంకొక మేజర్ మున్సిపాలిటీ నారాయణపేటలో 24 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలిస్తే అనూహ్యంగా బీఆర్ఎస్ పుంజుకుంది. ఇక్కడ 10 స్థానాలతో బీఆర్ఎస్ నారాయణపేటలో విజయకేతనం ఎగరేసే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. 6 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది నారాయణపేటలో. ఆ తర్వాత చూస్తే ఇంకొకటి అలంపూర్. మనోజ్, ఇక్కడ అయితే చిన్న మున్సిపాలిటీలు చూడండి, చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాయి. కాకపోతే అక్కడ బీజేపీ బీఆర్ఎస్ చెరి సగం పంచుకోవటం వల్ల, సమానమైన బలాబలాలు ప్రదర్శించడం వల్ల అక్కడ కాంగ్రెస్ చాలా అనూహ్యంగా బయటపడి విజయం సాధించే పరిస్థితి కనిపిస్తుంది. 3 ఏదైతే ఇంతకుముందు చెప్పాను, భూత్పూర్ కావచ్చు, ఇప్పుడు చెప్తున్న అలంపూరు, అంతకుముందు చెప్పిన అమరచింత, దేవరకద్ర, ఇవన్నీ కూడా చాలా తక్కువ మెజారిటీతోనే గెలిచే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక నంబర్తో 10లో 6 మాత్రమే గెలుచుకుంటుంది. మిగిలిన 4 స్థానాల్ని బీఆర్ఎస్ బీజేపీ పంచుకోవటం వల్ల ఇక్కడ కాంగ్రెస్ లాభపడుతుంది మనోజ్. అట్లాగే అలంపూర్లో మొత్తం 10 స్థానాల్లో చూస్తే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3, ఇతరులు 1 స్థానంలో గెలుచుకుంటే, వడ్డేపల్లి ఇది కూడా అతి చిన్న స్థానం, 10 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 10 వార్డుల్లో ఇది బీఆర్ఎస్ 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఫలితం ఎప్పుడైనా తారుమారు కావచ్చు. దానికి వెంటనే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధిస్తే ఇతరులు 1 స్థానం. నిజంగా ఇతరులు కూడా కాంగ్రెస్ పక్షాన వెళ్తే అక్కడ హంగ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ వడ్డేపల్లిలో బహుశా ఈ హంగు కానీ లేదా ప్రతిపక్షాలకు బొటాబొటీ మెజారిటీ ఉన్న పక్షంలో అవన్నీ కాంగ్రెస్ అధికార పక్షానికి అనుకూలంగా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొకటి చూస్తే మనోజ్, ఐజాలో మొత్తం 20 స్థానాలు ఉన్నాయి. ఇది కొంత మేజర్ మున్సిపాలిటీగా చెప్పాలి. ఇక్కడ మొత్తం 20 స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటాపోటీ ఉంది. అక్కడ అయితే స్వల్ప ఆధిక్యత మాత్రం బీఆర్ఎస్ కనిపిస్తుంది. అక్కడ 20లో 10 స్థానాలు బీఆర్ఎస్కి అనుకూలంగా వెళ్తే కాంగ్రెస్కు 9 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, బీజేపీ 1 స్థానం. నిజానికి వీటిని ఒక రంగా చెప్పాలంటే మెజారిటీ స్థానాలు మహబూబ్ నగర్ జిల్లాలో హంగ్ మున్సిపాలిటీలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ హంగ్ వచ్చిన పరిస్థితుల్లో సాధారణంగా అధికార పార్టీకే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే మనకి అతిపెద్ద, నిజానికి ఒక పెద్ద మున్సిపాలిటీలో ఒకటి గద్వాల. అక్కడ 37 స్థానాలు ఉంటే కాంగ్రెస్ దాదాపు 20 స్థానాల్లో విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతుంది. అక్కడ బీఆర్ఎస్ కేవలం 10 స్థానాలకే పరిమితం అవుతుంది. ఆ తర్వాత నాగర్ కర్నూల్లో 24 వార్డులు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకోబోతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఉంది మనోజ్, మీకు చెప్పాలి. మొత్తం 24 స్థానాలకు గాను మనం చేసిన ప్రీ పోల్ సర్వేలో మనం ముందొచ్చింది కాంగ్రెస్ 18 స్థానాల్లో విజయం సాధించబోతోందని. కానీ అక్కడ స్థానిక నాయకులు, చాలా బీజేపీ నాయకులు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కూడా చాలా గట్టి ప్రయత్నంతో కాంగ్రెస్ ఆధిక్యాన్ని బాగా తగ్గించగలిగింది. అక్కడ కాంగ్రెస్ ఆధిక్యత 18 నుంచి 14కు పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ దాదాపు 5 నుంచి 7 స్థానాలు
స్థానాల్లో తన బలాన్ని పెంచుకుంటోంది. అయినా కూడా మొత్తానికి నాగర్ కర్నూలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే కల్వకుర్తి, ఇది కూడా కొంత మేజర్ మున్సిపాలిటీ. మొత్తం 22 స్థానాలకు గాను కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 6 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ 2 స్థానాలు. ఇక్కడ కూడా కొంత పోలింగ్స్ కంటే ముందు జరిగిన సర్వేకి తర్వాత జరిగిన సర్వేకి కొంత స్పష్టమైన తేడా, బలాబలాల్లో కొంత మార్పు కనిపిస్తోంది. మనోజ్, కాంగ్రెస్ మనం ముందు చేసిన సర్వేలో 18 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపించింది. కానీ ఎలక్షన్ తర్వాత చూస్తే ఆ బలం 14కు పడిపోతోంది. సేమ్ అదే లెవెల్లో బీఆర్ఎస్ బలం 4 నుంచి 6 స్థానాలు పెరుగుతుంది. కాంగ్రెస్ బలం 4 తగ్గితే బీఆర్ఎస్ బలం 2 పెరుగుతోంది. ఆ 2 కాంగ్రెస్కు తగ్గిన మరో 2 బీజేపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. అయినా కూడా మొత్తం మీద కల్వకుర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. మనోజ్, మరొక బ్రేకింగ్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బోని కొట్టింది. ఇందాక బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకున్న గడ్డపోతారం దగ్గర బీఆర్ఎస్ పార్టీ అవుట్ ఆఫ్ 18 వార్డులకు గాను 14 బీఆర్ఎస్ అక్కడ గెలుపొందింది. కేవలం 3 మాత్రమే కాంగ్రెస్, 1 ఇతరులు గెలుపొందారని చెప్పి. సో ఇప్పుడు మనం చూస్తాం నల్గొండకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్. సో నల్గొండ జిల్లాకు సంబంధించి నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 11 చోట్ల విజయం సాధించింది. 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. కేవలం 1 చోట మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుపొందడం జరిగింది. సో నల్గొండ జిల్లాలో నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. సో నందికొండలో 12 వార్డుల్లో 11 చోట్ల కాంగ్రెస్, కేవలం 1 చోట మాత్రమే బీఆర్ఎస్. సో నల్గొండకు సంబంధించి 1 విన్ కన్ఫర్మ్ అయింది నందికొండ మున్సిపాలిటీలో. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉంటే ఆర్టీవీ చెప్పిన సర్వే ప్రకారంగా దాదాపుగా 10కి పైగా 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తోందని ఆర్టీవీ చెప్పింది. సో ఒకసారి మనం చెప్పిన రిజల్ట్స్ ఎగ్జాక్ట్లీ రిప్లికేట్ అవుతున్నాయి కాబట్టి మౌలి గారు కూడా మాట్లాడతారు. సో మౌలి గారు, నందికొండ మున్సిపాలిటీ మనం చెప్పినట్టుగా ఎగ్జిట్ ఫలితాల్లో మనోజ్ మనం చాలా ఖచ్చితంగా చెప్పాం మన సర్వేలో. నందికొండలో మొత్తం 12 స్థానాల కన్నా 11 కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తున్నాయి. నిజానికి చెప్పాలంటే నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తున్నాయి. కేవలం నంబర్, మొత్తం మున్సిపాలిటీ వెళ్ళటమే కాదు, అందులో గెలిచిన వార్డుల సంఖ్య కూడా ఆర్టీవీ ఏ చెప్పిందో ఖచ్చితంగా అదే ఫలితం వస్తుంది. నందికొండలో మనం చెప్పే మొత్తం 12 వార్డులకు కాను కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలవబోతుంది. బీఆర్ఎస్ 1 స్థానానికే పరిమితమవుతుందని ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అది 100కి 100% నిజమైంది. ఇప్పుడు మనకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం నందికొండలో కాంగ్రెస్ 11 వార్డుల్లో గెలిచింది. బీఆర్ఎస్ 1 స్థానానికే పరిమితమైంది. ఈ లెక్కన మన ఇచ్చిన రిజల్ట్, మనం ఏదైతే ఆర్టీవీ సర్వే చేసిందో అది 100కి 100% నిజమైందని చెప్పాలి. మనోజ్, రైట్. నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి విన్నింగ్ కన్ఫర్మ్ అయింది. 1 బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా నల్గొండలో గెలిస్తే ఇక్కడ నల్గొండ గెలిచింది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మెదక్లో ఉన్నటువంటి కొంత మున్సిపాలిటీ అత్యధిక శాతంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందితే నల్గొండలో మనం చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న రకంగా అది జనరల్గా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కానీ ఆర్టీవీ చేసినటువంటి ప్రతి గ్రౌండ్ రియాలిటీ కూడా దానికి దగ్గర కనబడుతోంది. సో ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి విన్నింగ్ కన్ఫర్మ్ అయింది. సో ఇంకా మెదక్లో అప్డేట్స్ కొనసాగుతుంది.